పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. ప్రేమలకు స్తోత్రం నాయన. ఆశ్చర్యకరాలకు స్తోత్రం తండ్రి. ఆలోచనకాలకు స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా నీ దాసునైనా ఏర్పరచుకుని చేస్తున్న సహవాసం స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. నాయన ప్రభా మీ పరిచయం నాయన నూతనైనా బహుళ ఫలింపచేయదు నాయన. మీ మందిరంలో నీ సుస్వార్థంలో వారి మిత్రులను స్థుతిస్తారు నాయన. అవును ప్రభా మరో సంవత్సరం నాయన ఆరాధన చేస్తూ ఆయన మూడో సంవత్సరంలో చూస్తూ నాయన చూపించావు తండ్రి. మీ ఘనమైన నామములు స్తుతులు స్తోత్రములు నాయన. ఏ పాటి వారు వారు నీ దాసుని ఏర్పరచుకొని ప్రభా నీ స్వరము నాయన ప్రభా నేను ప్రకటించుతున్నాను మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా స్తోత్రం నాయన. నాయన ప్రభా సంతోషంగా నాయన నీ దాసు నాయన కేక్ కట్ చేస్తున్న నాయన. ఆయన మా జీవితాల్లో అద్భుతాలు జరిగించిన ఆయన, ఆచరణ జరిగించిన ఆయన 22వ సంవత్సరం కూడా నాయన నీ సన్నిధిలో ఉండి నాయన మీరు ఇచ్చే బహుమానాలు పొందుకుని నాయన కడవకి నీ సాక్షిగా జీవించే జయకరణ జీవితం మాకు దయచేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం అర్పించుకోమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. తండ్రి అయిన దేవుడి నామంలో, యేసయ్య నామంలో, పరిశుద్ధాత్మ నామంలో ఆయన ప్రతిష్ఠించి ఈ నూతన సంవత్సరంలో మనందరినీ ప్రేమించి సజీవులకు పిలిపించిన యేసయ్యకు చప్పట్లు కొడుతూ ప్రతి సంవత్సరం వస్తుంది కదా అందరితో ఎందుకో ప్రభు ప్రేరేపించాడు. ఈ విధంగా ఆనందంగా చేయడానికి ప్రభు తీసుకొచ్చాడు. అంటే 5 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. స్పీడ్లు మీకు అందబడతాయి. అది తిని నీళ్లు తాగి మళ్ళీ కూర్చోరు. ప్రసంగం ఉంది. ఇంకా ప్రభు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఏది మీకు మేలు చేయ ఉద్దేశిస్తున్నాను కనుక హల్లెలూయా. కూర్చోండి. మీ దగ్గరికి పరిచారకులు వస్తారు, ఆశీర్వాదపరుస్తారు. అది తిని